హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉల్లికాడలు గుడ్డు కూరతో కలిపి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లికాడలు గుడ్డు కూర అంట. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు ఒకసారి తిన్నారంటే ఇంకా మర్చిపోతారంటే అంత బాగుంది. మీరు దీన్ని టేస్ట్ చేయండి. అలాగే నల్ల జునువులు ఫ్రెండ్స్, ఇక్కడ ఒరిస్సాలో నల్ల జునువులు బాగా దొరుకుతున్నాయి, అందుకే తెచ్చి ఉంటాను. మన సైడ్ అయితే జునువులు దొరుకుతాయి కానీ నల్ల జునువులు అయితే దొరకవు. ఇక్కడ నల్ల జునువులు, నల్ల మినువులు, నల్ల ఉలవలు అన్నీ కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఈ నల్ల జునువుల కోసం ఇప్పుడు ముందుగా మనం ఈ ఉల్లికాడలను అయితే చక్కగా పొట్టు తీసి కట్ చేసుకుని నీట్గా చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఒక కళాయిలో ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం సేపు వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి తొక్క తీసి కోసి పెట్టుకున్న ఉల్లికాడలు అయితే చక్కగా అందులో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో ఆల్రెడీ ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి నేను వేరేగా ఉల్లిపాయలు మరి కట్ చేయలేదు. ఆ ఉల్లికాడలతో ఆ ఉల్లిపాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి, అందుకే అవే వేసాను. చూడండి, మూత పెట్టిన తర్వాత ఇలా చక్కగా దగ్గరికి మగ్గింది కదా. ఇప్పుడు దీంట్లో మనం పసుపు, కారం, ఉప్పు 3 వేసుకుందాం. ఈ 3 కూడా ఉల్లికాడలకు పడితే ఉల్లికాడలు చాలా బాగుంటాయి. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా దగ్గరికి మగ్గనిద్దాం. చూడండి, ఇలా చక్కగా దగ్గరికి మగ్గిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఎందుకంటే మనం వేసుకున్న ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, అలాగే ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలన్నిటికీ పట్టాలి, ఉడకాలి కదా. అందుకనే కొంచెం వాటర్ వేసుకున్నాం. వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా అయింది. గుడ్డు కూర కదా ఫ్రెండ్స్, కొంచెం స్పైసీగా ఉండాలని మరి కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు గుడ్లను అయితే మనం తీసుకొని ఇలా బ్రేక్ చేస్తే జీరా పౌడర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం, ఎందుకంటే స్పైసీగా రుచిగా ఉంటాను కదా, అందుకని. అడుగు పట్టకుండా ఉంటుంది ఆయిల్ వేస్తే, గుడ్డు కూడా ఉడుకుతుంది. చూడండి,
సిమ్లో పెట్టి 10 నిమిషాల తర్వాత ఇలా తీస్తే గుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, టమాటా ముక్కలు, గుడ్డు కూర అన్నీ కలిపితే ఎంత టేస్ట్గా ఉంటుందో కదా. మీరు దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక వంటకం మనం చూద్దాం. అదే నల్ల జనుములు. ఇది నల్ల జనుములు ముందుగా తెచ్చి రాత్రి నానేసుకోవాలి ఫ్రెండ్స్. రాత్రి నానేసుకున్న తర్వాత తెల్లవారి దాన్ని మనం కుక్కర్లో 3 విజిల్లు మెత్తగా కొట్టుకోవాలి. ఇప్పుడు దాని ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, టమాటా ముక్కలు అన్నీ ఎర్రగా వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టి రాత్రి నానేసి తెల్లవారి ఉడకపెట్టిన ఈ నల్ల జనుములను అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీటి రసం కూడా నల్లగా తయారైంది. చాలా అయితే చాలా మంచిదంట ఆరోగ్యానికి. ఇక్కడ మాత్రమే దొరుకుతాయి ఫ్రెండ్స్. మన ఆంధ్రాలో అయితే నల్ల జనుములు నేను ఎప్పుడు చూడలేదు. ఈ నల్ల జనుములు మెత్తగా ఉడికాయి కదా, చూసి చూపించాను కదా మీకు. అలా ఉడికిన తర్వాత వాటిని అయితే చక్కగా ఈ ముందుగా ఉల్లిపాయలు వేసుకున్న పోపులో వేసుకొని కింద పైన కలవనివ్వాలి. ఇంట్లో పసుపు, కారం, ఉప్పు, అలాగే టమాటా ముక్కలు కూడా మనం వేసుకున్నాం కదా, అవన్నీ చక్కగా మగ్గుతాయి. ఆ జనుములకి ఇవన్నీ పడతాయి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని అలా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అప్పుడే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చూడండి, ధనియా పౌడర్ నేను వేస్తున్నాను, జీరా పౌడర్ కొంచెం వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ అయితే మనం వేసుకున్నాం. ఇవన్నీ చక్కగా కలిసి ఉండాలి కదా, అందుకని. ప్లీజ్ షేర్